వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ ఐఐటి కాన్పూర్లో న్యూ రిక్రూట్మెంట్ అయితే వచ్చింది. సో ఇది 7th పే కమిషన్ బేస్ మీద సాలరీ ఇస్తారు. 7th పే అంటే సెంట్రల్ గవర్నమెంట్కి వర్తిస్తుంది. సో సెంట్రల్ గవర్నమెంట్లో ప్రజెంట్ 7th పే ఉంది. సో దీని లెవెల్ బట్టి చూస్తే సాలరీస్ 1,31,000 నుంచి 2,16,000 వరకు అయితే సాలరీస్ ఉన్నాయి. సో ఇందులో పోస్టులు ఏమున్నాయి అన్ని డీటెయిల్స్ నేను చెప్పే ముందు ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు సబ్జెక్ట్ అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. ఐఐటి కాన్పూర్, ఇది కాన్పూర్లో ఉంది. ఐఐటి అంటే చాలామందికి తెలుసు. సో ఇందులో పోస్టులు వచ్చేసి టోటల్ పోస్టులు 34 పోస్టులు అయితే వచ్చాయి. ఇక నేమ్ ఆఫ్ ది పోస్ట్ చూస్తే సీనియర్ సూపరింటెండింగ్ ఇంజనీర్ పోస్ట్ అయితే ఉంది. ఇది అన్రిజర్వ్డ్కి ఒక పోస్ట్ అయితే ఉంది. సాలరీ వచ్చేసి ఇంత ఇస్తారు. ఇక సూపరింటెండింగ్ ఇంజనీర్లో ఎస్సీ ఒకటి ఉంది, దానికి సాలరీ అయితే ఎంత ఉంటుంది. అలా డిప్యూటీ రిజిస్టర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ కౌన్సిలర్, అసిస్టెంట్ రిజిస్టర్ లైబ్రరీ అంటే లైబ్రరీ సైన్స్ అయితే ఎవరైతే చదువుతారో వాళ్ళకి పోస్టులు అయితే ఇన్ని ఉన్నాయి. ఇక హాల్ మేనేజ్మెంట్ ఆఫీసర్ కూడా పోస్ట్ అయితే ఉంది, దాని సాలరీ అయితే ఇంత ఉంది. మెడికల్ ఆఫీసర్ అంటే అన్ని రకాల పోస్టులు ఉన్నాయి ఇందులో మీరు చూస్తే. సో ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ అసిస్టెంట్ సెక్యూరిటీ ఫర్ ఉమెన్ ఓన్లీ, ఇది ఉమెన్స్కి ఇచ్చారు ఈ పోస్ట్ని. ఇక అసిస్టెంట్ స్పోర్ట్స్ ఆఫీసర్, సో ఇది స్పోర్ట్స్ కోటా. ఇది ఇందులో 2 పోస్ట్ అయితే ఉన్నాయి. సాలరీస్ వచ్చేసి ఇంత ఉంటుంది. ఇక జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్, సో ఈ పోస్టులు కూడా ఉన్నాయి. ఇందులో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, అలాగే డీన్ ఆఫ్ అకాడమిక్ అఫైర్స్, ఇందులో 2 పోస్టులు, ఒక పోస్ట్ అయితే ఉంది. సాలరీ వచ్చేసి 1,12,400 వరకు ఉంది. ఇక జూనియర్ అసిస్టెంట్ కూడా ఉన్నాయి, 12 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇవి టోటల్ పోస్టులు వచ్చేసి 34 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక బ్యాక్లాగ్ 16 ఉన్నాయి. సో దీనికి ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఏజ్ లిమిట్ ముందు అదర్ దెన్ ద టోటల్ సాలరీ విచ్ ఇన్క్లూడ్స్ పే ఇన్ ద పే లెవెల్ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, టీఏ ఉంటుంది, డిఏ ఉంటుంది, హెచ్ఆర్ఏ ఉంటుంది. నేషనల్ పెన్షన్ స్కీమ్లో కూడా ఎంప్లాయీస్ వస్తారు. అలాగే మెడికల్, ఎల్టీసీ అండ్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ అన్నీ కూడా యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఐఐటి కాన్పూర్ వస్తుంది టైం టు టైం. అంటే ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవి. ఇక ఏజ్ లిమిట్ వచ్చేసి పోస్ట్ వైజ్ ఇచ్చారు. సో సీరియల్ ప్రకారం చూసుకోండి. ఇక్కడ ఏజ్ ఫస్ట్ దానికి 1-2కి 57 ఇయర్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ సెకండ్ లెవెల్కి అంటే 3-4కి 21 to 50 ఇయర్స్ ఇచ్చారు. సో ఏజ్ లిమిట్స్ అనేది ఇది. అలాగే ఎలిజిబిలిటీ కేటగిరీ కూడా యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం కూడా ఉంటుంది, రిలాక్సేషన్ అనేది. సో క్వాలిఫికేషన్స్ ఏమడిగారు, ఫస్ట్ మనం క్వాలిఫికేషన్ చూస్తే మాస్టర్ డిగ్రీ ఇన్ సివిల్ ఎలక్ట్రికల్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అంటే ఫస్ట్ పోస్ట్కి. అలా పోస్ట్ వైజ్ ఉన్నాయి. ఇందులో ఫస్ట్ అయితే హయ్యర్ పోస్ట్కి మాస్టర్ డిగ్రీ అడిగారు. సో హయ్యర్ పోస్టెస్ ఇందులో ఏమైతున్నాయో అవన్నీ కూడా మాస్టర్ డిగ్రీస్ అడిగారు. వాటి తర్వాత ఏమున్నాయో చూద్దాం మనం. ఎంపీలు కూడా అడిగారు ఇందులో. సైకాలజీ మాస్టర్ డిగ్రీ అయితే మస్ట్ ఉంది ప్రతి దానికి. మీరు చూస్తే ఇక్కడ మాస్టర్ డిగ్రీ. సో ప్రతి పోస్ట్కి కూడా మాస్టర్ డిగ్రీ అయితే అడిగారు. అంటే రిలవెంట్ సబ్జెక్ట్ కూడా ఉండాలి, అది చూసుకోండి. ఇక్కడ హోటల్ మేనేజ్మెంట్ అన్నాం, అంటే హాల్ మేనేజ్మెంట్, దానికి మాస్టర్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అడిగారు. సో మీది హోటల్ మేనేజ్మెంట్ బ్యాక్గ్రౌండ్ ఉంటే మీకు యూజ్ఫుల్ అవుతుంది. అలా పోస్ట్ వైజ్ని బట్టి ఇక మెడికల్ ఆఫీసర్ అడిగారు, అంటే ఎంబీబీఎస్ ఉండాలి దీనికి. సో పోస్ట్ని బట్టి మీ సబ్జెక్ట్ కూడా ఉండాలి. ఇక అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ ఫర్ ఉమెన్ అడిగారు. దీనికి గ్రాడ్యుయేట్ విత్ అంటే డిగ్రీ విత్ 5 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్, అంటే రిలవెంట్ అంటే ఇందులో సెక్యూరిటీ సర్వీస్లో చేసి ఉండాలి. ఇక స్పోర్ట్స్ ఆఫీసర్ అన్నారు. ఇది కూడా ఫిజికల్ ఎడ్యుకేషన్లో బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి, బీపీ ఎడ్ చేసుంటే ఇది చాలా యూజ్ఫుల్ అవుతుంది.
ఇక జూనియర్ టెక్నికల్కి సూపరింటెండెంట్కి ఎంసీఏ, ఎంఎస్సి, బీటెక్, బీఏ అడిగారు. సో ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్కి బీఈ, బీటెక్, కంప్యూటర్స్ అడిగారు. సో ఇలా పోస్టును బట్టి ఉన్నాయి కాబట్టి మీరు జాగ్రత్తగా పోస్టును చూసుకొని అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 12 ఉన్నాయి అన్నాను. ఈ 12లో బ్యాచిలర్ డిగ్రీ అడిగారు విత్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. సో ఇది ఎనీ డిగ్రీ ఉన్న వాళ్ళు పోస్టును బట్టి అప్లై చేసుకోవచ్చు. సో జనరల్ ఇన్స్ట్రక్షన్స్ క్యాండిడేట్కి ఏంటంటే మీరు ఎలిజిబిలిటీ అయితే ఆన్లైన్ మోడ్ ఓన్లీ 5 PM 31/1/2025 వరకు లాస్ట్ డేట్ ఉంది. ఓకే, ఇక అన్ని డీటెయిల్స్ ఇందులో ఉంటాయి. ఫీ అయితే కంపల్సరీ ఉంటుంది. అంటే అప్లికేషన్ ఫీజు అనేది గ్రూపు ఏ పోస్ట్కి అంటే 1 to 9 వరకు 1000 రూపీస్ అయితే ఉంది. ఇది జనరల్, ఓబీసీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 500 రూపీస్ ఉంది. అలాగే గ్రూపు బీసీ అంటే నెంబర్ 10 నుంచి 13 వరకు 700 ఉంది ఓసీ బీసీకి. అలాగే 350 ఎస్సీ ఎస్టీకి ఉంది. సో ఇది కంపల్సరీ ఫీ అనేది ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక ఏజ్ రిలాక్సేషన్ ఇవన్నీ మీకు ఉంటాయని చెప్పే కదా యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఇవి. ఓకే, ఇక దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి, ఇది సైట్ ఏంటి అనే పూర్తి డీటెయిల్స్ అనేది మీకు నేను చూపిస్తాను. సో టోటల్ పోస్టులు వచ్చేసి 34 పోస్ట్ అయితే ఉన్నాయి. సో డిగ్రీ నుంచి అదర్ డిగ్రీ అలాగే మాస్టర్స్ సబ్జెక్ట్ని బట్టి, ఎందుకంటే డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి కాబట్టి మీరు డిఫరెంట్గా సబ్జెక్ట్ని బట్టి అప్లై కూడా చేసుకోవచ్చు. ఫీజు అయితే మస్ట్ ఉంది. ఓకే, ఇక దీన్ని ఎలా అప్లై చేసుకోవాలంటే మనం ఇది సైట్ లింకు, ఈ సైట్ లింక్ని కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే అడ్వర్టైజ్మెంట్ డీటెయిల్స్ కూడా ఇస్తాను. ఈ లింక్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఇది ఓపెన్ అవుతుంది. సో ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్, ఇది మన అడ్వర్టైజ్మెంట్ వచ్చేసి ఇది. సో ఇక్కడ ఏమంటున్నారంటే క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు గో త్రూ ద వేకెన్సీస్ మార్క్డ్ ఫర్ వేరియస్ కేటగిరీస్ ఇన్ ద అడ్వర్టైజ్మెంట్ బిఫోర్ అప్లయింగ్. అంటే మీరు ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్ చూడను. సో అడ్వర్టైజ్మెంట్ మనం చూసిన తర్వాత ఇది వచ్చేసి 27th నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది. లాస్ట్ డేటు 31st వరకు అయితే ఉంది. సో ఇక ఫీజు ఇవన్నీ ఇక్కడ మళ్ళీ ఇచ్చారు. సేమ్ నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో ఇవన్నీ ఉన్నాయి. ఇక ఫైనల్గా మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మీరు ఇక్కడ రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకుంటేనే అప్పుడు మీరు లాగిన్ అవ్వగలుగుతారు. దీనికి ఇక్కడ రిజిస్టర్ న్యూ యూజర్ అని ఉంది. సో దాని మీద క్లిక్ చేస్తే మనకి న్యూ ఇయర్ డీటెయిల్స్ అడుగుతుంది, న్యూ యూజర్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ యూజర్ ఐడి అంటుంది. మ్యాక్సిమం 10 క్యారెక్టర్స్ అయితే ఉండాలి. యూజర్ ఐడి కొట్టండి. మీరు ఏదైనా ఒక ఐడి పెట్టుకోండి. పాస్వర్డ్, ఇక్కడ పాస్వర్డ్ కూడా మ్యాక్సిమం 15 క్యారెక్టర్స్ ఉండాలి. సేమ్ పాస్వర్డ్. ఇక ఈమెయిల్ ఐడి, మీ ఈమెయిల్ ఐడి, అలాగే హింట్ అడుగుతున్నారు. క్వశ్చన్ ఏదైనా మీ ఫేవరెట్ స్కూల్ ఏంటి, ఫస్ట్ టైం మీరు వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ పాస్ టైము, ఫేవరెట్ ఫుడ్ ఏదో ఒకటి అడుగుతారు. దానికి ఇక్కడ ఆన్సర్ ఇవ్వాలి. అంటే ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ స్కూల్ అన్నారు అనుకో, మీరు గవర్నమెంట్ స్కూల్లో చదివితే ZPPH అంటాం. అదే మనం ప్రైవేట్ స్కూల్లో దాని పేరు రాస్తాం, సబ్మిట్ చేసేస్తాం. సబ్మిట్ చేయగానే మీకు ఏమవుతుంది, మీ మెయిల్కి ఒక కన్ఫర్మేషన్ వస్తుంది. ఆ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ మనం ఇక్కడికి రాగానే ఇక్కడ ఏమవుతుంది, సేమ్ యూజర్ ఐడి పాస్వర్డ్తో మీరు లాగిన్ అవుతారు. అప్పుడు ఈ అడ్వర్టైజ్మెంట్ ఎలా అప్లై చేయాలనేది స్టెప్ బై స్టెప్ ఉంటుంది. అప్లై చేసేసుకోండి. సో ఇది టోటల్ డీటెయిల్స్. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. 31st వరకు లాస్ట్ డేట్ ఉంది. ఫీజు అయితే అప్లికేబుల్. ఓకే, క్లియర్, ఆల్ క్లియర్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా దీని మీద మీకు డౌట్ ఉంటే మీరు కమెంట్లో కూడా తెలియజేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే ఫ్రెండ్స్, నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇలా జాబ్స్ కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. సో మీకు తెలిసిన వాళ్ళు, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఈ వీడియోస్ని షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.